Hi guys, welcome back to the channel once again. Hope you're all doing good. Thank you for the love and support for the videos. అండ్ ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్, ఎందుకంటే మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సిరీస్ ఆఫ్ చాయ్ పే చర్చా, కాఫీ పే చర్చా. కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు చాయ్ లేదు, ఎందుకంటే మనం మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. వీడియోస్ కొంచెం లేట్ అయిపోయింది, సో చాయ్ లేదు. ఈసారికి అడ్జస్ట్ అయిపోండి, ఇలా నెక్స్ట్ వీక్ చూద్దాము. అండ్ ఈ వీక్ మనకి మంచి కంటెంట్ ఉంది గైస్. సో ఆల్మోస్ట్ ఒక 3 మూవీస్ చూశాను అండ్ ఒక వెబ్ సిరీస్ చూశాను. సో బాగానే ఉందనిపించింది. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. అండ్ ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద వన్ రెట్రో. అండ్ మూవీ అయితే చాలా యావరేజ్గా అనిపించింది నాకు, ఎందుకంటే చాలా హైప్ ఇచ్చారు మూవీకి, కానీ ఇట్ డింట్ మ్యాచ్ మై హైప్ అనిపిస్తుంది. మూవీలో ఒక్క హై మూమెంట్ కూడా లేదు. దట్ ఈస్ వాట్ ఐ లైక్ దట్. ఐ డింట్ లవ్ ఇట్ యాక్చువల్లీ. ఒక్క హై మూమెంట్ లేదు మూవీలో, ఏమీ లేదు సరిగ్గా. అండ్ సూర్య అయితే చాలా స్టైలిష్గా ఉన్నాడు మూవీలో, చాలా అంటే చాలా రెట్రో వైబ్స్ మొత్తం ఉన్నాయి. సూర్య ఫినిష్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, సూర్య బైక్ కానీ, ఎన్విరాన్మెంట్ అంతా కూడా రెట్రో ఫీల్స్ ఉన్నాయి. కానీ నాకైతే కార్తిక్ సుబ్బరాజు మన లాస్ట్ మూవీ జిగర్తన్న XX కట్ కాపీ పేస్ట్ అనిపించింది మూవీ అయితే. సేమ్ ప్యాటర్న్, సేమ్ టెంప్లెట్. ఐ డింట్ లైక్ ఇట్, లిటరలీ ఐ డింట్ లైక్ ఇట్. ఐ వాజ్ సో హారిబుల్. ఎప్పుడు అయిపోతుంది మూవీ అనిపించింది నాకైతే మూవీ చూసినంతసేపు. ఒక్క హై మూమెంట్ లేదు, కామెడీ సరిగ్గా లేదు, ఏమో నాకైతే ఇట్ డింట్ వర్క్ ఫర్ మీ గైస్, ఇట్ డింట్ వర్క్ ఫర్ మీ. అండ్ తర్వాత ఇంకొకటి చూసాను, దట్ ఈస్ హిట్ 3. హిట్ 3 ఈజ్ వెరీ గుడ్. ఐ థింక్ రెట్రో చూసిన సాడ్నెస్ అంతా హిట్ 3తో, ఆ అడ్రినలిన్ రష్ తోటి మొత్తం పోయింది అనిపించింది. మూవీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ చాలా మంది కంపేర్ చేస్తున్నారు హిట్ 1 ఈజ్ బెస్ట్ దాన్ హిట్ 2, హిట్ 3 అని. బట్ ఐ ఫీల్ ఎవ్రీ డిఫరెంట్ మూవీ ఈజ్ డిఫరెంట్ ఇన్ దాట్ పర్టికులర్ జానర్. విశ్వక్సేన్ ఒకలాగా చేశాడు, అడ్విషియస్ ఒకలాగా చేశాడు, అండ్ నాని ఒకలాగా చేశాడు. అండ్ ఈ మూవీలో వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ వినిపించింది నాకు. మన ఇండియన్ మూవీలో ఇలాంటి క్రైమ్ అనేది, ఇలాంటి దాని మీద ఎవరు చేయలేదు అనిపించింది. అండ్ యాక్షన్, వావ్, టూ గుడ్. చాలా అంటే చాలా బాగుంది యాక్షన్ ఈ మూవీలో. ఐ లిటరలీ లవ్డ్ ఇట్. ఎప్పుడైతే నాని ఆ వైట్ కోట్ వేసుకొని వస్తాడో, ఐ థాట్ మనకి ఇంకా ఫుల్ మీల్సే, థియేటర్ అంతా ఫుల్ మీల్స్ అని అర్థమైపోయింది. అండ్ అలానే అయ్యింది కూడా. ఎంత బాగా చేశాడు యాక్షన్ సీన్స్. ఐ థింక్ నాని ఈస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్. లైక్ మనం ఏదైతే నాని చేయలేము అని అనుకుంటామో, హీస్ డెలివరింగ్ దాట్ ఇన్ ఎవ్రీ మూవీ. ఫర్ ఎగ్జాంపుల్, దసరాకి ముందు నాని సీరియస్ రోల్స్ చేయలేరు అనుకున్నారు, బట్ ఇన్ దసరా హీ ప్రూవ్డ్ ఇట్. లైక్ హీ కెన్ డూ సీరియస్ రోల్స్ అండ్ హీ క్యాన్ హిట్ ఎ బ్లాక్ బస్టర్. సేమ్ అలాంటి జానర్లోనే ఇది కూడా, హిట్ 3 కూడా సేమ్ అట్లనే ఉంది. హీల్ బీ లిటిల్ బిట్ ఆఫ్ యాంగ్రీ రోల్, యాంగ్రీ కాప్, బట్ డీప్ డౌన్ హీ ఆల్సో, అతనికి కూడా ఎమోషన్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్స్ అనేవి కరెక్ట్ టైంలోనే వస్తాయి అన్నమాట. కరెక్ట్ టైంలో వచ్చినప్పుడు హౌ డస్ హీ రియాక్ట్స్ అనేది చాలా బాగా నచ్చింది నాకు ఈ మూవీలో. అండ్ ఐ టోటల్లీ లవ్డ్ ద మూవీ. మీరు కనుక నాకు చూడకపోతే ఇంకా ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఓటీటీలో వచ్చేంత వరకు వెయిట్ చేయకండి. This is one particular movie where you should watch it in theaters. And BGM by Mickey J. Meyer is top notch. కరెక్ట్గా బాగా పడింది BGM అనిపించింది. సాంగ్స్ నాకు అక్కడక్కడ హిట్ అండ్ మిస్, బట్ BGM వాజ్ అమేజింగ్. అండ్ ఇంకొక మూవీ చెప్పాను కదా, ఇంకొకటి హలో మమ్మీ అని చూసాను. అది మలయాళం మూవీ. ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ హాట్స్టార్. సో బేసికలీ హీరోయిన్ వాళ్ళ మదర్, షీల్ బి అ గోస్ట్, అండ్ హౌ డిడ్ దట్ ఎఫెక్ట్ హర్ లైఫ్ అండ్ హర్ మ్యారీడ్ లైఫ్ అనేది స్టోరీ అనమాట. సో ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ మైథలాజికల్ ఫ్యాంటసీ మూవీ అని చెప్పొచ్చు. సమ్ ఆత్మాస్ అవన్నీ ఉంటాయి దీంట్లో. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ కామెడీ. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో నడుస్తుంది, అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం ఎమోషనల్ అయిపోతాము, అది ఒకటి. అండ్ తర్వాత కూడా అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది దీంట్లో, హలో మమ్మీ 2 అంట. సో చూడాలి హౌ డూ దే
మేక్ ఇట్ అని. సో లెట్స్ సీ. అండ్ ఐ ఆల్సో స్టార్టెడ్ యూ సీజన్ యాజ్ వెల్, సీజన్ 5. అండ్ 5 ఎపిసోడ్స్ దాకా కంప్లీట్ చేశాను, మొత్తం చూడలేదు ఇంకా, అందుకనే దాని గురించి రివ్యూ ఏమి ఇవ్వట్లేదు. బట్ నెక్స్ట్ వీక్ వీ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ యూ. అండ్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ మూవీస్ ఇంకా చూడాలి, కరెక్ట్ టైం దొరకలేదు నాకు. దాంట్లో ఒకటి సిన్నర్స్ ఉంది, టూరిస్ట్ ఫ్యామిలీ కూడా నాకు బాగా నచ్చింది ట్రైలర్, అది కూడా చూడాలి. కుదిరితే ఈ వీక్ చూసి మీకు నెక్స్ట్ వీక్ చాయ్ పే చర్చలో దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ పర్టికులర్ థింగ్, కెవిన్ హార్ట్ది ఒక కామెడీ ఉంది, అడల్ట్ లైక్ స్టాండప్ కామెడీ షో. ఇట్స్ అబౌట్ 1 hour ఇన్ నెట్ఫ్లిక్స్, ఇర్రెస్పాన్సిబుల్ అనేది. అది ఒక టైం పాస్ లాగా. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ లో, ఇఫ్ యు ఆర్ బోర్డ్, దెన్ డూ గో వాచ్ ఇట్. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్ అండ్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ దట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద వీడియో. అండ్ ఐ థింక్ అంతే అనుకుంటా గైజ్ ఈ వీక్కి. That's for the video. Hope you like it. Please do like, share, comment and subscribe. మీకు నచ్చింది అనుకుంటున్నాను. So until then, see you in the next video. Bye bye guys, take care.